శ్రీకర్ అయితే అతన్ని నేను గన్తో బెదిరించలేదని చెప్పేసి ఎంత చెప్తున్నా కానీ పోలీసులు అయితే వినకుండా జీప్ అయితే ఎక్కిస్తారనమాట. ఇక శ్రేయ అయితే మా ఆయన అలాంటోడు కాదని చెప్పేసి ఇక పోలీసుల్ని వదిలిపెట్టమని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు అయితే శ్రీకర్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక శ్రేయ అయితే గుమ్మం ముందే అలా నేల మీద కూర్చొని ఉండిపోద్ది అనమాట. ఇక ఇంతలో లోపలికి రమ్మ శ్రేయ అని చెప్పేసి పార్వతి అయితే పిలుస్తుంది. నేను లోపలికి రానత్తయ్య, శుభమా అని వ్రతం చేసుకుంటుంటే నా భర్తను పోలీసులు తీసుకెళ్లారు. మీరందరూ హ్యాపీగా ఉండాలి, నేను మాత్రం ఏడుస్తూ ఉండాలా? దీని అంతటికి కారణం యవనియే. నా భర్తని ఆట బొమ్మలా మార్చేసి నీకు కావాల్సిన పనులని చేయించుకున్నావు. పెళ్ళైనా కూడా నా మాట వినకుండా నా భర్తని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. పెళ్ళైన నా గురించి ఆలోచించకుండా 24 గంటలు నీ పనులు చేసేలా నా మొగుడిని తయారు చేశావు. ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు నీకేం కాకుండా తప్పించుకోవడం కోసం తెలివిగా నా భర్త చేత అన్ని పనులు చేయిస్తున్నావు. నువ్వు చెప్పినట్లు చేయడం వల్లే నా భర్త కేసులో ఇరుక్కున్నాడు. నా భర్త అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పేసి ఇక శ్రేయ అయితే అంటూ ఉంటుందన్నమాట. కానీ అవని మాత్రం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండేసరికి మాటలు రాందనలాగా అలా సైలెంట్గా ఉంటావేంటి, ఏం చేస్తావో నాకు తెలీదు. అరెస్ట్ అయిన నా భర్తని నువ్వే విడిపించి తీసుకురావాలి. వెళ్ళి నా భర్తని విడిపించుకొని తీసుకురా. నువ్వు ఏం చెప్పినా నేను వినను. నీకు 1 గంట టైం ఇస్తున్నాను. ఈలోగా నా భర్త ఇక్కడ ఉండాలి అంతే. చూడండి, నా భర్తను తిరిగి తీసుకొచ్చేంత వరకు నేను ఈ ఇంట్లోకి వచ్చేది లేదు. ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళేది లేదు అని చెప్పేసి శ్రేయ అయితే గొడవ చేస్తారనమాట. మావయ్య గారు, నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. ఉండమ్మా, నేను వస్తానని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. రే అక్షయ్, నీ పిల్లం వెళ్తుంటే నువ్వు నిల్చొని చూస్తావేంట్రా, వెళ్ళు అని చెప్పేసి ఇక అక్షయ్ వాళ్ళ బాస్ చెప్పగానే అక్షయ్ కూడా బయలుదేరుతాడనమాట. ఇక అవని స్టేషన్కి వెళ్ళగానే, వదిన నేను అసలు నిజంగా వాడిని గన్నుతో బెదిరించలేదు, నిజం వదిన, అటెంప్ట్ మర్డర్ కేసు అంటే నాకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది వదిన అని చెప్పేసి చెప్తూ ఉండగానే, నువ్వేం కంగారు పడకు శ్రీకర్, మేమైతే ఒకటి చేస్తామని చెప్పేసి అవని అయితే చెప్తుంది. సార్, మా శ్రీకర్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఒకసారి పిలవండి, మేము మాట్లాడతామని చెప్పేసి ఎస్ఐతో అంటుందన్నమాట. ఏం మాట్లాడతారని చెప్పేసి అడగానే, అతను చెప్పింది కరెక్ట్ కాదని, అతను పెట్టింది తప్పుడు కేసని అతని చేత చెప్పించి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అవని అయితే అనగానే, అవన్నీ మీరు చేస్తే మా పోలీసులకి ఏం చేత కాదు అనుకుంటున్నారా అని చెప్పేసి ఎస్ఐ అయితే సీరియస్ అవుతాడనమాట. ఇక అవని అయితే, అలా అని కాదు సార్, కేసు పెట్టిన వాళ్ళంతా కరెక్ట్ అని, అరెస్ట్ అయిన వాళ్ళంతా రాంగ్ అని కాదు కదా అని చెప్పేసి అనగానే, మీరు మాతో వాదించడానికి వచ్చారా అని చెప్పేసి అనగానే, ఇది వాదన కాదు సార్, మాట్లాడితే తప్పేం లేదు కదా అని చెప్పేసి అవని అయితే అంటుంది. మీరు ఏం మాట్లాడక్కర్లేదు, మేమేం చేయాలో మాకు తెలుసు. అయినా ఈ డిస్కషన్స్ అన్నీ అనవసరం. ఇది చిన్న కేసు కాదు, ఈ కేసుకి ఎవరు బెయిల్ ఇవ్వరు, ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోండి, రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎస్ అయితే చెప్తాడనమాట. ఏమండి, మీ కంపెనీ లాయర్లు ఉండేవాళ్ళు కదా, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తుంది అనమాట. ఆల్రెడీ మాట్లాడారు కదా, నేను మాట్లాడినా కూడా అదే చెప్తారు. సరే, నాకు తెలిసిన 2-3 లాయర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చూస్తానని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. అటెంప్ట్ మర్డర్కి బెయిల్ ఇప్పించవచ్చు, కానీ అది కాస్త రిస్క్తో కూడుకున్న పని సార్, నేను అంత రిస్క్ చేయలేనని చెప్పేసి లాయర్లు అయితే చెప్తూ ఉంటారు అనమాట. ఇక అవని అయితే అక్కడే కూర్చునేసరికి, ఏమ్మా మీరు ఎక్కడే కూర్చొని మా టైం వేస్ట్ చేస్తున్నారా, వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకోండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు. ఇక ఎంతలో అక్షయ్కి శ్రేయ అయితే ఫోన్ చేస్తానమాట. శ్రీకర్కి బెయిల్ దొరికిందా బావగారు అని చెప్పేసి అడుగుతుంది. పోలీసులో మాట్లాడాం, శ్రీకర్ని రిలీజ్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారమ్మా అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్పగానే, పోలీసులు ఏమన్నారు, లాయర్లు ఏమన్నారు అనేది నాకు అనవసరం, నా భర్తను మీరు తీసుకురాకపోతే మాత్రం చాలా పెద్ద గొడవ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి శ్రేయ అయితే చెప్తుంది అనమాట. మేము పోలీస్ స్టేషన్కి వచ్చింది శ్రీకర్ కోసమే కదమ్మా, నువ్వు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇలాంటి స్టోరీలు చెప్పి కన్విన్స్ చేస్తే నేను కన్విన్స్ అయిపోతాను అనుకోవద్దు. మా డాడీ సిటీలోనే లీడింగ్ క్రిమినల్ లాయర్ అని మీకు తెలుసు కదా. శ్రీకర్ని కనుక మీరు తీసుకురాకపోతే మీ అందరి మీద కాజ్ ఆఫ్ అఫెన్స్ కింద కోర్టు చుట్టూ తిప్పిస్తాను, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇక బెదిరిస్తూ ఉంటుందన్నమాట శ్రేయ. ఏమండి, ఏంటండి అని చెప్పేసి అవని అనగానే, ఇక అక్షయ్ అయితే, నాన్న, మన శ్రీకర్ని తీసుకురాకపోతే శ్రేయ మనందరి మీద కేసు పెడతానంటుంది చా అని చెప్పేసి అక్షయ్ అయితే చిరాకు పడుతూ ఉంటాడు. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్, అతను ఏ తప్పు చేయడు, నాది హామీ అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది అనమాట. అతన్ని వదలడం కుదరదు మేడం, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు. ఇంతలో అవని భుజం మీద చాముండేశ్వరి చేయేస్తుందన్నమాట. ఆ అమ్మాయి నిన్ను అంత తిట్టినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నీకున్న మంచితనం, నీ సంస్కారం నాకు అర్థమైంది. నీలాంటి మంచి వాళ్ళ సంస్కారం ఎదుటి వాళ్ళ ముందు తలదించుకునేలా ఉండకూడదు, అందుకే నాకు చేతనైన సహాయం చేద్దామని వచ్చానని చెప్పేసి అంటుంది. నాకు తెలిసిన మెజిస్ట్రేట్ గారు ఒకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడాను,
ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తానన్నారని చెప్పేసి చాముండేశ్వరి ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. నమస్తే సార్, నేను సన్రైజ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎండీని. మీకు మెజిస్ట్రేట్స్ గారు ఫోన్ చేస్తారని చెప్పారు, చేశారా అని చెప్పేసి ఎస్ఐని అయితే అడుగుతుందన్నమాట. నాకెవరూ చేయలేదు, ఆయన నాకెందుకు చేస్తారని చెప్పేసి ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం అని చెప్పేసి చాముండేశ్వరి ఫోన్లో ఏదో మెసేజ్ చేస్తుందన్నమాట. ఇక వెంటనే ఎస్ఐకి కాల్ వస్తుంది. సార్ నమస్తే సార్, అలాగే సార్ అని చెప్పేసి కట్ చేసి కానిస్టేబుల్స్ అతను రిలీజ్ చేయండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అవని అయితే చెప్పగానే థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పేసి శ్రీకర్ అనగానే నమస్కారాలతో సరిపెట్టకుండా అక్కడ వ్రతం చేయండి, వెళ్ళండి అని చెప్పేసి చాముండేశ్వరి అయితే చెప్తుంది అనమాట. ఇక ఇంటి దగ్గర ఏమో శ్రేయ చేస్తున్న రచ్చ చూసి చాలా రోజుల తర్వాత మంచి డ్రామా సీన్ చూస్తానని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక పార్వతి అయితే శ్రేయ, అవని అక్షయలు వెళ్ళారు కదమ్మా, నువ్వు ఇంట్లోకి రా, ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పేసి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు వెళ్ళారా వచ్చారనేది నాకు అనవసరం, నా భర్త వచ్చే వరకు నేను ఇంట్లోకి వచ్చేది లేదని చెప్పేసి శ్రేయ అయితే చెప్తుంది. నువ్వు ఇలా బయట కూర్చోడు, ఎవరైనా చూస్తే బాగోదమ్మా అని చెప్పేసి పార్వతి అనగానే అన్యాయంగా నా భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం బాగుందా, చెప్పండి అత్తయ్య అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. ఎంతలో కాలు రావడం చూసి పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అదిగో శ్రీకర్ వచ్చాడు అని చెప్పేసి పార్వతి అనగానే శ్రేయ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక శ్రీకర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడవద్దు శ్రేయ, వచ్చేసాను కదా అని శ్రీకర్ అయితే ఓదారుస్తూ ఉంటాడు. మంచి జరుగుతుందని వ్రతం చేయాలనుకుంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు అని చెప్పేసి పార్వతి అయితే అంటుందన్నమాట. ఈ ఇంటికి పట్టిన అదృష్టి అనుకోండి, వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చాముండేశ్వరి చెప్తుంది. అవునత్తయ్య, పదండి వెళ్ళి పూజ చేద్దాం అని చెప్పేసి అందరూ అయితే లోపలికి అయితే వెళ్తారు. ఇక ఇదంతా చూసి పల్లవి అయితే రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఈ వ్రతం ఎలాంటి నిర్విఘ్నాలు లేకుండా శుభంగా జరుగుతుంది, వ్రతం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగింది. ఇదిగో అక్షయ్, నిన్ను నీ పెళ్ళాన్ని చూశాక మీరు బెస్ట్ కపుల్ అనిపించింది, అందుకే ఇదిగో ఈ గిఫ్ట్ తెచ్చాను. దీంట్లో ఏముందో తెలుసా, రాధాకృష్ణుల బొమ్మ ఉంది. ఆ రాధాకృష్ణులాగే మీరు ఎప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. నాకు ఆఫీస్లో బిజినెస్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషం, వస్తాను రాజేంద్ర అని చెప్పేసి చాముండేశ్వరి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.